లెజెండరీ నటుడు మహానాయకుడు ఎన్టీ రామారావు పేరు మరోసారి చర్చలోకి వచ్చింది. ఎన్టీఆర్ కు భారతరత్న రావాలని నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మరి బాలకృష్ణ ఏమన్నారు? భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఎంతవరకు నిజం? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో బాలకృష్ణను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తాను కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. పద్మభూషణ్ రావడం గౌరవంగా ఉంది, కానీ నా తండ్రి ఎన్టీఆర్ కు భారతరత్న రావాలి. ఎన్టీఆర్ సినిమా, రాజకీయం, వైద్య రంగాల్లో చేసిన సేవలు ఎవరూ మర్చిపోలేరు. 300కు పైగా సినిమాల్లో నటించిన అపూర్వ నటుడు ఎన్టీఆర్. తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయిన మహానుభావుడు. తెలుగుదేశం పార్టీ స్థాపించి రాజకీయాల్లో సంచలనంగా నిలిచారు. ₹2కే కేజీ బియ్యం అందజేసిన గొప్ప సంక్షేమ నాయకుడు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. నా సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నన్ను గౌరవించింది. ఇది నాపై బాధ్యతను మరింత పెంచింది. హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటాను. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలా? తెలుగు సినిమా, తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను కేంద్రం గుర్తించి అతిపెద్ద గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలపండి.